రామ్ రామయ్య. పాపం ఇతను కూడా కుక్కరిచినేమో. ఎందుకలా అరుస్తావు? నీకు పిచ్చుకోగలిచిందా? కాదురా, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, బయట పద. తెలిసినట్టుంది, ఈ విషయంలో నేను నీకు సలహా ఇవ్వనుగాక ఇవ్వను. అలా అంటే ఎలారా వైద్యం? నువ్వే ఏదైనా సలహా చెప్పాలరా. కవిత గురించి తెలుసుకుంటావు, ఆ తర్వాత ఏం చేస్తావురా? ఒక్కసారి కవితను చూడాలని, వీలైతే బాగున్నావా కవిత అని పలకరించాలి. నన్ను అర్థం చేసుకోరా. కవిత గురించి మీ ఆవిడ అడిగినా చెబుతుంది కదరా. చెప్పు తీసుకు కొడుతుంది. ఏం చేస్తా? విసిగించడం మాని సలహా చెప్పరా. టింకుని పలకరించిందన్నావుగా, టాటాలు కూడా చెప్పుకున్నారు. ఇంకే మాడడిగినా చెబుతాడు. అమ్మో, వాడు జగముదురు, వాడు వాళ్ళమ్మ పార్టీ. ఏడిసినట్టుంది. పిల్లలకి కథలంటే ప్రాణం. ఏదో కట్టుగా చెప్పి అందులో అడిగినట్టు అడుగు, కవిత గురించి చెప్పేస్తాడు. వెరీ గుడ్. ప్రొసీడ్ ప్రొసీడ్. ఏమిటి నాన్న నిద్ర వస్తుంటే ఇక్కడికి తీసుకొచ్చావు? అర్జెంట్ గా నీకు కథ చెప్పాలరా. ఇప్పుడా? ఇప్పుడే. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులున్నారు. 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చి ఎండబెట్టారు. అందులో చేప ఎండలేదు. ఆ కథగా నాన్న నువ్వు చెప్పేది? పోనీ ఇంకో కథ చెప్తాను. టింకు, రే టింకు. అనగనగా ఒక కోతుంది, దానికి ఒక ముళ్ళు గుచ్చుకుంది. ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డా, కత్తిపోయి ముళ్ళు వచ్చే డామ్ డామ్ డా. నీకు ఇది కూడా వచ్చా? ఎందుకు రాదు? ఇలాంటి చచ్చు కథలన్నీ పిల్లలకి బళ్ళు చేరకముందే చెప్తారు. ఆల్ రైట్, నీకు ఇంకో టీనేజ్ లవ్ స్టోరీ చెప్తాను. అనగనగనగా ఓ ఎన్టీఆర్, శ్రీదేవి. అప్పుడే యవ్వనంలో అడుగు పెట్టిన అందమైన ఎన్టీఆర్, శ్రీదేవి. లవ్ స్టోరీ చెప్తారా? లవ్ స్టోరీ? రామ రామ, ఒక తండ్రి బిడ్డకు చెప్పాల్సిన కథలేనా ఇవి? ఏం చేయమంటావు? అనగనగా కథలు చెప్పపోతే వాడే నాకు తిరిగి చెప్తున్నాడు. అయినా ఎముకలు కొరికే చలిలో చంటి విధవని నానబెడుతూ కథలు చెప్పాల్సిన అవసరమే వచ్చిందండి మీకు? అది కాదు సార్. ఊరుకోండి. సరే, లవ్ స్టోరీ సిగ్గులతో సరే. ఏంటి, నిజంగానే నర్సును తీసేశారంట? అవును. అయితే ఇంక రోజు వస్తాను. 14 ఇంజక్షన్లు అయిపోయినాయి, ఇంకా రావక్కర్లేదు. అక్కర్లేకపోయినా సరే. ఏడిసినట్టుంది. అయితే ఓ మంచి పిచ్చుకొక్క చేత కనిపించుకురా. ఛీ, పాడు, మీకేం తెలీదు.